హలో గైస్, టుడే వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారనమాట. సో ఒక 2 days వెళ్దాం, చిల్ అవుదాం. అండ్ అట్లానే దాంతో పాటు ఒక 2 యూట్యూబర్స్ కూడా కలుస్తున్నాను. అండ్ అట్లానే పొటెన్షియల్ గా జాబ్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయో అని చెప్పి చూద్దామని వెళ్తున్నాను. లెట్స్ గో. అంటే ఫ్యూచరిస్టిక్ స్కూల్ కదా, అందుకే కొంచెం ఇట్లా ట్రై చేశాను అనమాట. ప్రస్తుతానికి అయితే బెంగళూరుకి వెళ్దాం. హలో గైస్, బెంగళూరు రీచ్ అయ్యాం. వచ్చాక మన నిహార్ బ్రోని కలుద్దామని కాల్ చేశాక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నిహార్ బ్రో ఇవాళ అవైలబుల్గా లేడు, హైదరాబాద్కి వెళ్ళాడంట. ఎంతైనా పెద్ద యూట్యూబర్స్కి అలాంటి చిన్న క్రియేటర్స్ అంటే కొంచెం చులకనే. బట్ ఎనీవేస్ నెక్స్ట్ మంత్లో కలుద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. మనం ఇంకో అతని కూడా కలుస్తున్నాం, స్వరూప్ VITB అని, మీకు తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ అతనికి కాల్ చేద్దాం, అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. యాక్చువల్లీ వాళ్ళు మండే ఈద్ హాలిడే అనమాట. సో బయట ఎక్కడైనా కలుద్దాం అనుకున్నా కానీ మ్యాటర్ ఏంటంటే అతనికి కొంచెం పని ఉందంట. సో స్కేలర్ ఆఫీస్లోనే ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళి కలుద్దాం పదండి. టిపికల్ బెంగళూరు గైస్. ఇప్పుడే స్కేలర్ రీచ్ అయ్యాం. ఫుల్ వర్షం పడుతుంది. స్వరూప్ బ్రో కోసం వెయిట్ చేస్తున్నాం. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఆఫీస్ అయితే బాగానే ఉంది. స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. స్వరూప్ బ్రో కోసం వెయిటింగ్, వస్తున్నాడు. హాయ్ బ్రో. హాయ్. ఏంటి విషయాలు? ఇట్లా ఫస్ట్ టైం బ్లాగ్ తీస్తున్నా, ఏదో ట్రై చేస్తాను అనమాట. పద, నీకు అలాగే మన ఆఫీస్ కూడా చూపిస్తా. కూర్చొని మాట్లాడుకుందాం పద. సో హాయ్ బ్రో. హాయ్. ఫస్ట్ టైం మన ఛానల్లో ఫీచరింగ్ ఇట్లా అఫీషియల్ కొలాబరేషన్. సో అంటే అదే 4 months అయింది వచ్చి. సో నీకు ఎట్లా ఉంది స్కేలర్ అంతా? ఓకేనా? బాగానే ఉంది. బాగానే ఉంది ప్రస్తుతంగా అయితే. ప్రెషర్ అంతా చిల్. యాక్చువల్లీ ఈ రోజు కూడా హాలిడే అనమాట. యాక్చువల్గా అన్ని స్టూడెంట్స్ కూడా ఏదో ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు. ఇంకో కొన్ని డెడ్ లైన్స్ అవి ఉన్నాయి, వాళ్ళకి కూడా డెడ్ లైన్స్ ఉన్నాయంట. అలా ఒక వీడియో కూడా చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ క్యాంపస్కి వచ్చాను అనమాట. తర్వాత స్టూడెంట్స్ మీకు కూడా తెలిసి ఉంటుంది, రీసెంట్ గా హ్యాకథాన్ నాగాతో వీడియో తీసాను నేను. యాక్చువల్లీ తను కూడా ఉన్నాడా? ఓకే. ఏదో విజన్ ప్రో మీద చేస్తున్న అర్బన్ కంపెనీ ఏదో చెప్పాడు అప్పుడు. అసలు అప్పుడు అతనితో మాట్లాడినప్పుడే నాకు బాగా అనిపించింది. అంటే అరే ఫస్ట్ ఇయర్ లో ఇంత చేస్తారా, ఫస్ట్ ఇయర్ లో ఇంత చూస్తారా, చాలా ఎక్స్ప్లోర్, అంటే చాలా బాగా మాట్లాడాడు అతను కూడా. చూసి ఇక్కడ ప్రతి ఒక్కరిని సాగ్ అయిపోయేవాడిని. ఓకే. సో ఎలానో వర్షం పడుతుంది కదా, ఒకసారి మనం స్టూడెంట్స్ చేస్తున్న ప్రాజెక్ట్స్ నాగని కలిసి ఒకసారి టూర్ వేసేద్దాం. గైస్ ఫుల్ వర్షం పడుతుంది, జుట్టు ఎగిరిపోతుంది. అట్లానే ఇంకా స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారంట. వెళ్దాం, కలుద్దాం, చూద్దాం అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఇవి పోస్టర్లు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ మోటివేషన్ టాక్స్ అనమాట. ఇది మెయిన్ క్యాంపస్, ఇట్లా అఫీషియల్ ఎంట్రన్స్ అనుకోండి. ఇంకా మీరు ఎంట్రన్స్ రిసెప్షన్ అనమాట. ఓకే, చాలా బాగుంటుంది ఇది. స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. నాగా ఇది వచ్చి క్లాస్ రూమ్లో విజన్ ప్రో మీద వర్క్ చేస్తున్నాడు. సో ఇదే అఫీషియల్ స్కేలర్ క్లాస్. ఇదో బయట వెల్కమ్ స్కేలర్ రైట్స్. ఓకే, బిల్డప్ బాగానే ఉంది. లోపల చూద్దాం, వర్క్ చేసుకుంటాం. ఇదిగో నాగా ఇక్కడ ఉన్నాడు. సరే పిలుస్తాం. వచ్చాడు. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఏంటి విషయాలు? ఏంటి మొన్న ఏదో హ్యాకథాన్ చేసినట్టున్నారు, ఏదో గెలిచారు, వీడియో చూసా. అవును, అదొక స్పేస్ టెక్ హక్కా బెంగళూరు జరిగింది. ఓకే. మీ సృజన్ అండ్ నరసింహ వీళ్ళు తెలుగు వాళ్ళేనా? హాయ్ బ్రో. హర్ష. ఇక్కడే స్కేలర్ క్లాస్ రూమ్లో ఉన్నాం. మన వాళ్ళు కూడా ఏదో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, 3 days నుంచి కష్టపడుతున్నారంట. వెడ్నెస్డేనే డెడ్ లైన్ అంట. అసలు ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, విజన్ ప్రోతో కూడా ఏదో చేస్తున్నారు. సో చూద్దాం వెళ్ళి. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ కన్వర్సేషన్ అయింది. అప్పుడే నేను చెప్పాను, అరే అసలు ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళు ఇంతలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది అని. ఇప్పుడు కూడా ఏదో ప్రాజెక్ట్ అది అన్నారు, దట్టు విజన్ ప్రో మీద చేస్తున్నాను. అసలు ప్రాజెక్ట్ ఏంటి, సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు నాకు కూడా అసలు ఏం చేస్తానో ఒక ఓవర్వ్యూ ఇవ్వండి. బేసికలీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇల్లు రెనోవేట్ చేస్తున్నప్పుడు కానీ, ఇల్లు కడుతున్నప్పుడు కానీ, మనకి వాల్స్ మీద ప్యాటర్న్స్ కానీ, పెయింట్స్ కానీ వేసేటప్పుడు మనం విజువలైజ్ చేసుకోలేం. జనరల్లీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు, వాళ్ళు చేసుకోలేరు. కాబట్టి విజన్ ప్రోలో అయితే కనిపించింది, మన ఇల్లుని మనం చూడొచ్చు. అంటే బేసికలీ మనం ఆ ప్యాటర్న్ ని ప్లేస్ చేసి కస్టమర్ చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఇది నా ఇల్లుకి ఎలా ఉంటుందని. ఇప్పుడు వరకు విజన్ ప్రోని రివ్యూలోనే చూసాను, ఫస్ట్ టైం అసలు యూస్ చేసి అసలు ఎక్స్పీరియన్స్ ఏంటో చూస్తాను. ఫీలింగ్ ఎక్సైటెడ్. లెట్స్ గో. మీకు గ్రీన్ కార్డ్ ఇప్పుడు ఇప్పుడు ఆ డైల్ ని ప్రెస్ చేస్తే హోమ్ స్క్రీన్ వచ్చింది. వచ్చింది. వాల్ క్రాఫ్ట్, అక్కడ వాల్ క్రాఫ్ట్ అది ఓపెన్ చేస్తే ఏది ప్రెస్ చేయాలందో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో ఉంది. ఇంకా నైస్. ఓపెన్ అయింది, అక్కడ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఆ వాల్ మీద టచ్ చేస్తే గ్రే కలర్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు కలర్ ఎలా మార్చాలి మరి? అక్కడికి వెళ్ళి వాల్ ని ట్యాప్ చేస్తే ప్యానెల్ అనేది వాల్ కి, ఇక్కడికి వెళ్ళి ట్యాప్ చేయాలి. అంటే వాల్ ని టచ్ చేయండి.
ఓకే మళ్ళీ అదే కలర్ వచ్చింది. ఓకే అదే ప్యానెల్ ప్లేస్ అయిపోయింది. ఓకే సో మీరు చూసినప్పుడల్లా వాల్ డిటెక్ట్ చేసేది, ఓకే దాని మీద ప్యానెల్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు కలర్ మరి అది మార్చాలంటే అప్పుడు అది టెస్టింగ్ కాబట్టి జస్ట్ ఒకటే ప్లేస్ ఓ చేసి ప్రస్తుతానికి ఒకటే పెట్టారా? ఇంకా డెవలప్మెంట్ లో కూడా ఉంది, ఇంకా చాలా చేంజెస్ చేయాలి. ఓకే ఓకే నైస్ నైస్. V0 ఆఫ్ ది యాప్. ఓకే అంటే అదే ఇట్లా దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నైస్ నైస్. సో అలా మీరు ఇంట్లో కూడా అలా చూసుకోవచ్చు. మీకు రికార్డింగ్ లో కనపడుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం VR ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే లైక్ క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్, ఇట్లా వాల్ మీద పెయింట్ అది ఇది. ఫస్ట్ ఇయర్లో మనం అయితే అసలు పైథాన్ హలో వరల్డ్ ఇయే చేసింది, వీళ్ళు ఇప్పుడే ఫస్ట్ ఇయర్లో అన్ని బిల్డ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ముందే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందా లేదా కనుక్కుందాం. సో నేను మరి మీకు ముందే ప్రోగ్రామింగ్ వచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇంత చేస్తున్నానంటే. సో అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి ఒకసారి. వెళ్తాం ఆడుకుందాం, లైక్ క్యాంపస్ చూస్తాం. ఓకే ఓకే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఇప్పుడు మనోడే మాట్లాడలేదు, మనోడితో మాట్లాడదాం. చెప్పు హాయ్, నీ పేరేంటి? నరసింహ కదా? ఎస్ ఐఎమ్. చెప్పు మరి ఇంతకుముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందా నీకు ఎక్స్పీరియన్స్? 10th క్లాస్లో కొంచెం జావా నేర్పించారు, అంతే Okay. బేసిక్స్. తర్వాత అంతా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. అంటే ఇక్కడ నుంచి స్క్రాచ్ నుంచి అంతా స్క్రాచ్ వెబ్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ నుంచి ఓకే. నేర్చుకున్నాను. ఇంకేం వెబ్ డెవలప్మెంట్ కావాలి, ఇంకేం చేసావు? ఇంకా కొంచెం పైథాన్ అవి చేసా, అవి అంత ఇంట్రెస్టింగ్ లేవు, కానీ Okay. తిను మాత్రం మంచి డిజైన్ చేస్తాడు సృజన్. ఓకే హాయ్ బ్రో. Front end బాగా చేస్తాడు. విన్నాను చాలా అంటే ఈ ప్రాజెక్ట్ కూడా అంతా నువ్వే కొంచెం మెయిన్ అట్లా ఇట్లా చెప్పారు. సో ఏంటి మరి అసలు ఈ ఐడియా ఏంటి, ఎట్లా వచ్చింది? అండ్ నీకు కూడా ముందే ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు నాకు అసలు లేదా? ఇక్కడ జాయిన్ అయ్యేంత వరకు లేదా? సీరియస్? నాదైతే జీరో. ఇక్కడికి వచ్చాక ఇంత నాకు డౌటే, బట్ చెప్పు. నాదైతే జీరో కంప్లీట్. నేను ఇంటర్ నారాయణ కాలేజ్ లో ఉన్నాను. Okay. నారాయణ కాలేజ్ నాదే నారాయణ, మనం 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 పారాయణ బ్యాచ్. ఫోన్ కూడా ఉండదు మన చేతిలో, ఇంకేం నేర్చుకుంటాం అక్కడ. ఓకే మరి అంటే ఇక్కడికి వచ్చాక లైక్ ఇక్కడికి వచ్చాక అన్ని స్టార్ట్ చేసాం. ఏ లాంగ్వేజ్ అంటే అసలు ఏది? స్టార్టింగ్ విత్ జావాతో స్టార్ట్ చేసాం, తర్వాత వెబ్ డెవలప్మెంట్, HTML, CSS, తర్వాత రియాక్ట్ తో ఓకే. అవన్నీ. మరి ఇప్పుడు అంటే బట్ ఆ లాంగ్వేజెస్ దీనికి ఇంకా ఇంకా డీప్ నాలెడ్జ్ కావాలి కదా అసలు ఇవన్నీ చేయడానికి. సో పైథాన్ కానీ అది కానీ ఇట్లా మోడల్స్ మీరు బిల్డ్ చేస్తున్నాం, సో అది కూడా ఇక్కడే నేర్చుకుని అంటే ప్యారలల్లీ. అంటే పైథాన్ బేసిక్స్ చెప్పారు, దాని తర్వాత మేము డాక్యుమెంటేషన్ అవన్నీ చదువుకొని కొన్ని వీడియోస్ రెఫరెన్స్ తీసుకొని అవన్నీ సెల్ఫ్ లెర్నింగ్. ఆల్సో హ్యాకథాన్ అది కూడా విన్నాను, హ్యాకథాన్ చేశారు. అది దాని గురించి కూడా అది నాకు చాలా అసలు ఎగ్జైటింగ్. 3 daysలో ఒక హ్యాకథాన్ గెలిచారు అంటే, సో దాని గురించి అసలు ప్రశాంతంగా కూర్చొని హ్యాకథాన్ ఏంటి, వీళ్ళు అసలు IITiansతో వాళ్ళతో కంపీట్ చేసి 3 daysలో హ్యాకథాన్ ఎలా గెలిచారో చూద్దాం. సో ఇవే ఇన్నోవేషన్స్ ల్యాబ్ అనమాట. నేనేమో అసలు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి అది ఉంటుంది ఇది ఉంటుందని, బట్ ఇక్కడ ఏమీ లేదు. సో వాట్స్ ద మ్యాటర్ బ్రో, ఏంటి ఏమైంది? ఏం లేదు, మామూలుగా అన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడే జరిగాయి. సో Okay. ఇక్కడ మెటాక్వెస్ట్ కానీ లేకపోతే యాపిల్ విజన్ ప్రో ఇక్కడే మేము పని చేయాలి. Okay. బట్ ఇందాక ఇంకా ఇక్కడ పని జరుగుతున్నా అటు వెళ్ళాం. సో అక్కడ డ్రోన్ ఉంది, అక్కడ 3D ప్రింటర్ ఉన్నాయి. ఓకే. అక్కడికి వెళ్ళి నరసింహతో ఇక్కడ రెనోవేషన్స్ అవుతున్నాయి అనమాట. సో ల్యాబ్స్ అన్ని చూసాం, అన్ని కొంచెం అంటే రెనోవేషన్ అది జరుగుతుంది ఓకే, బట్ ఇంకా అసలు ఇంకా జరుగుతాయి అంటే ఇట్లా మామూలు మీటింగ్స్ అవి అక్కడ నుంచి ఇక్కడ నుంచి CTV అవి వస్తారని నేను కొన్ని వీడియోస్ చూశాను. సో అట్లా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయి, ఫౌండర్స్ వస్తూ ఉంటారు, యా అంశుమన్ సార్, అభిమన్యు సార్ వస్తూ ఉంటారు, వాళ్ళు స్కేలర్ ఫౌండర్స్. జరుగుతూ ఉంటాయి. ఓకే ఎక్కడ జరుగుతాయి? ఇదిగో ఇక్కడ ఈ రూమ్స్ ఉన్నాయి కదా, మెయిన్ ఈ రూమ్ అయితే ఈ రూమా? దిస్ రూమ్ అంట గైస్. మనం కూడా ఇక్కడికి వెళ్ళిపోయి మీటింగ్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడికి వెళ్ళి డిస్కస్ చేద్దాం అసలు హ్యాకథాన్ ఏంటి, వీళ్ళు ఏం చేశారు అని. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ స్కేలర్ స్టూడెంట్స్ అనమాట. అసలు ఓపెన్ హార్ట్ విత్ హర్షవర్స్ అన్నట్లు ప్లాన్ చేసాం. ఏంటి అసలు వీళ్ళు హ్యాకథాన్ ఏంటి, నిజంగానే 3 daysలో గెలిచారు అది ఇది అంతా కనుక్కుందాం. సో అసలు లెట్స్ కమ్ 1 step బ్యాక్. అసలు ఈ హ్యాకథాన్ ఏంటి, మీరు ఏదో ఒక హ్యాకథాన్ అయితే వచ్చింది, కానీ అసలు ఈ హ్యాకథాన్ ఏంటి, దేని మీద, అండ్ దీని లెవెల్ ఏంటి, హార్డా ఈజీయా సింపులా, అది కూడా డిస్కస్ చేయండి. అసలు చూద్దాం అసలు ఏంటి. యాక్చువల్లీ నేను చెప్పిన గ్రూప్లో 2 ఈవెంట్స్ పోస్ట్ అయ్యాయి. ఒకటి గూగుల్ క్యాంపస్లో, బెంగళూరు క్యాంపస్లో ఒక ఈవెంట్ ఉండేది. ఇంకోటి ఈ స్పేస్ టెక్ హ్యాకథాన్. నాకు జనరల్లీ స్పేస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. హ్యాకథాన్ ఉందని తెలుసుకొని ఒక టీం కావాలని తెలిసింది. ఓకే. వీళ్ళ ముగ్గురిని కనెక్ట్ అయ్యి వీళ్ళ ముగ్గురితో టీం వైపు అయ్యి ఆ హ్యాకథాన్ రిజిస్టర్ చేసింది. తెలుగునా? అప్పటికి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుండే. ఓకే. ఇంకా వీళ్ళే ఉన్నారు అని చెప్పి వీళ్ళని అప్రోచ్ అయ్యాను. వీళ్ళు ఆన్ బోర్డ్ అయ్యారు. 3 days ముందు హ్యాకథాన్ కి రిజిస్టర్ అయ్యి మర్చిపోయాను. అసలు రిజిస్టర్ అయినా కూడా మర్చిపోయాను. అవునా? ఆ హ్యాకథాన్ 24 hours హ్యాకథాన్ అది. ఓకే. అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి అంటే హ్యాకథాన్ ప్లేస్ కి. అదెక్కడ? అది బెంగళూరులో ఒక HSR లేఅవుట్ దగ్గర ఉండే. అక్కడికి వెళ్ళే వరకు మాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏందో కూడా తెలియదు. ఓకే. అక్కడికి వెళ్ళాం, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసాం, అసలు మాకు ఏం అర్థం కాలేదు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? సో మామూలుగా శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి కదా, సో అది SAR ఫార్మాట్ లో వీళ్ళకి వస్తాయి. శాటిలైట్ ఇమేజ్ ఆఫ్ ఎర్త్. శాటిలైట్ ఉంటుంది, కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి, క్లౌడ్స్ ఉంటాయి, నీకేం డీటెయిల్ ఉండదు, అసలు ఏముందో కూడా మనకేం తెలియదు ఆ ఇమేజ్ చూస్తే. సో దాన్ని మనం ఒక హ్యూమన్ కి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసే విధానంలో వీ నీడ్ టు కన్వర్ట్ దట్ ఇమేజ్. సో అవి EO ఇమేజ్ అంటారు, ఎలక్ట్రికల్ ఆప్టికల్ ఇమేజెస్. సో మా SAR ఇమేజెస్ ని మేము EO ఇమేజ్ కన్వర్ట్ చేయాలి. అది లార్జ్ స్కేల్. దే గివ్ us samples of 10,000 images. ఓకే. సో ఆ 10,000 images ని మేము EO images కి how can we do it efficiently? So that was the task. అది ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో సాల్వ్ అయిన ప్రాబ్లం ఎవరు చేయలేదు, అండ్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ హ్యాకథాన్.
ఓకే, అందుకే సో బేసిక్ అదే అంటే పర్పస్ అది. సో దట్ లైక్ కొంచెం ఓపెన్ సోర్స్ కానీ అది కానీ ఇట్లా అన్సాల్వ్ పెట్టేసి. ఓకే ఓకే, ఆబ్వియస్ హ్యాకథాన్స్ అలాగే జరుగుతాయి కదా. మరి ఇది 3 days టైమో 1 day టైం అయితే 24 hours అన్నాడు. యా, ఇట్స్ 24 hour హ్యాకథాన్, ఓవర్ నైట్ మొత్తం, పొద్దున్న 9 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 9 దాకా. ఓకే, సో వెళ్ళాం, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్, అసలు చేయగలమా లేదా అని. సృజన్ ఒక ఆటో గ్రూప్ క్రియేట్ చేశారు వాట్సాప్ లో, వెళ్ళిపోదా ఇంకా వాళ్ళు అవ్వదని. నేను ఇంకా ఛాన్స్ తీసుకుని ఇక వచ్చా ఇంత దూరం, చేద్దాం, అయ్యేది అయితే అవ్వద్దు, లేకపోతే లేదు, ఇంకా హెల్ప్ తీసుకుందాం అని. బికాస్ మాకెవరు లేరు కదా చెప్పడానికి గైడ్. సో మెసేజ్ అభిమన్యు సార్, మా కో-ఫౌండర్, అలా అని కాదు, అందరు ఇన్స్ట్రక్టర్ మెసేజెస్. అభిమన్యు సార్ మాకు రిప్లై ఇచ్చారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఇలా చేస్తున్నారు, సో కైండ్ ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు అని మాకు ఒకటి పంపించారు రీసెర్చ్ పేపర్. అది మేము చదువుతున్నాం కూర్చుని. మా పక్కన కూడా ఒకడు ఉన్నాడు, ఐఐటి బాంబే పెడతాను, తను కూడా అదే చదువుతున్నాడు. సో ఇంకా మేము అర్థమైంది లైక్ మేము కరెక్ట్ ట్రాక్ లో ఉన్నామని. మేము కూర్చొని చదువుతా ఉన్నాం, తను చదువుతున్నాడు. సో కైండ్ ఆఫ్ మేము ఇంకా స్టార్ట్ చేద్దామని కూర్చున్నాం. తను ఇంకా వీ ఆల్సో ఆస్క్డ్ హిమ్, వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. తను హీస్ లైక్ టీమ్ అప్ అయి చేద్దాం, లైక్ వీ కెన్ డెలిగేట్ టాస్క్ ఈజీలీ. తనతో సో కైండ్ ఆఫ్ ఆస్క్డ్ us, we teamed up with him, కలిసి స్టార్ట్ చేసాం. అప్పుడు దాకా నరసింహ రాలేదు, నరసింహ వాజ్ సమ్వేర్ ఎల్స్, నేను సృజన్ ఉన్నాం అప్పుడు. సో ఇంకా అలా ప్రాజెక్ట్ ఇంకా లంచ్ చేసాం, వర్క్ చేస్తాను, నైట్ అయిపోయింది. అప్పుడు నరసింహ వచ్చాడు. నరసింహ కూడా వచ్చిన తర్వాత ఇంకా కూర్చుని లైక్ హీల్ ఎక్స్ప్లెయిన్ హిస్ జర్నీ. సో తను అడగండి. నేను పనులనే లైక్ నైట్కి వచ్చా, ఇంకా రాగానే సృజన్ జస్ట్ నార్మల్గా చెప్పాడు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అని. లిటరలీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అన్నాక బ్లాంక్, అసలు ఎందుకు వచ్చాము, ఇదేం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనుకున్నట్టున్నాం. తర్వాత అక్కడ మద్రాస్ టీమ్స్, ఐఐటి బాంబే నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ వచ్చారు. చూడగానే అసలు ఇలా సెలెక్ట్ అయిపోయామన్నట్టు అనిపించింది. తర్వాత ఇంకా నైట్కి ఒక ఐఐటి బాంబే గాయతో కూడా కొలాబరేట్ అయ్యాము, అది అని కూడా చెప్పాడు. కొలాబరేట్ అయ్యాక లైక్ ఆ మోడల్ ఇద్దరం కలిసి, మేము తను తర్వాత సృజన్ నేను కలిసి డెవెన్ కూడా సెటప్ చేయడానికి ట్రై చేసాము, కానీ అవ్వలేదు. అంటే పైథన్ యూజ్ చేసి ఒక పిక్స్ టు పిక్స్ మోడల్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేసి బ్లాక్ అండ్ వైట్స్ కి కొంచెం కలర్ అది ఇస్తుంది. ఫిల్టరింగ్ అన్ని ఉంటాయి. థర్డ్ సెమ్ లో చేసాం ఇట్లాంటి ప్రాజెక్ట్ ఏదో ఎంఎన్ఐ డిజిట్ డిటెక్షన్ అని. తర్వాత 2D ఫిల్టరింగ్, మ్యాక్స్ పుల్ లేయర్ ఇవన్నీ వాడారు. 2D ఫిల్టరింగ్ యాడ్ చేయటం, ఎడ్జ్ డిటెక్షన్స్, నాస్టాల్జిక్ వైబ్స్. ఇవన్నీ అయిపోయాక నైట్ అలా ట్రైన్ చేసి ఒక 4 o'clock దాకా ఒక 80% యాక్యురసీ దాకా తెచ్చాము. వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ అలా మోడల్లో పెట్టి అంటే ఇప్పుడు ఇమేజ్ అక్యురసీ అంటే లైక్ అంటే మీరు షూట్ చేశారు, లైక్ వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ ని అక్యురేట్ అంటే ఇంకా మోర్ లైక్ ఆ క్లౌడ్స్ రిమూవ్ చేసేయడం, ఇది ఇంకా ఒరిజినల్ పిక్చర్ కి తీసుకురావడం. ఓకే, సో డీటెయిలింగ్ మీద అక్యురసీ డిపెండ్ అవుతుంది. సో అన్ని ఇమేజెస్ కైండ్ ఆఫ్ ట్రైన్ ద మోడల్ కదా, మనకి అవుట్పుట్ కరెక్ట్ గా వస్తున్నది లేదో చెప్పి, అండ్ ఇఫ్ గెట్ ది రైట్ డేటా, కరెక్ట్ గా ఇమేజ్ అవుట్పుట్ వచ్చేటట్టు చూసుకుంటాం. సరే, ఇంకా 80% వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ డే అయింది, సబ్మిట్ చేసాం ప్రాజెక్ట్ ని. కైండ్ ఆఫ్ 6 hours తర్వాత కొంచెం డిలే అయ్యింది. ఇంకా వచ్చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. కైండ్ ఆఫ్ 100 హ్యాకథాన్. తర్వాత ఇంకా సృజన్ గారు లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టాడు, ఆ లింక్డ్ఇన్ పోస్ట్ చూపిస్తాను మీకు. వైరల్ అయిపోయింది. ఏమైందంటే ఇప్పుడు లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టిన తర్వాత కబుల్ సిటీఓ ఒక ఆయన, కబుల్ అని ఒక కంపెనీ, ఒక స్టార్ట్అప్. సో ఇది సిటీఓ ఆఫ్ దట్ నన్ను మెసేజ్ చేశాడు, లైక్ మేము కూడా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం, అలాగే సీస్ మీద చేస్తున్నాము. సీస్, ఓషన్స్. సో మాకు ఓషన్ మీద మీరు ఇమేజ్ కన్వర్ట్ చేయగలరా అని. దట్స్ వాట్ హ్యాపెండ్. వాళ్ళు ప్రాజెక్ట్ గురించి ముందే డిస్కస్ చేశారు. ఓకే ఓకే, నైస్. సో మరి ప్రైజ్ మనీ ఎంత వచ్చింది? 50,000 ఇస్ ద ప్రైజ్ మనీ. ఇచ్చారా? ఇంకా అదే ఎవరమ్మా, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అర్థం ఏంటంటే కొంచెం బాగానే కష్టపడుతున్నారు, అంతా చేస్తున్నారు. మరి అసలు ఇంత చేస్తూ అంటే క్లాసెస్ కి కంపల్సరీ వెళ్ళాలి, అటెండెన్స్ అయినా ఎట్లా ఉంటాయి అంటే బిట్స్ లాగా 0 అటెండెన్స్ పాలసీగా, లేకపోతే జిల్లా లేకపోతే 100% వెళ్ళాలి? క్లాస్కి వెళ్ళాలి. యాక్చువల్లీ క్లాస్కి వెళ్ళాలి, బికాస్ ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జనరల్లీ క్లాస్కి రాకపోయారు అనుకో, వాళ్ళు ఏం నేర్చుకునేది ఉండదు. ఇంత ఫీజు కట్టి కూడా వాళ్ళు క్లాస్కి రాకుండా వాళ్ళు నేర్చుకునేది ఏం లేనప్పుడు లెర్నింగ్ 0 అయిపోతుంది వాళ్ళు. కాబట్టి అటెండెన్స్ వచ్చి మ్యాండేటరీ. ఒకవేళ మీకు అటెండెన్స్ మ్యాండేటరీ అవ్వాలి అంటే, మీకు అటెండెన్స్ మ్యాండేటరీ వద్దన్నప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ లో టాప్ 20లో ఉన్నారనుకో, టాప్ 20 పీపుల్ లో ఉన్నారనుకో, మీకు అటెండెన్స్ 0 అయిపోతుంది. ఓకే, మీకు అసలు రావాల్సిన అవసరం ఉండదు, కానీ మీరు స్కోర్ చేస్తూ ఉండాలి. ఇది పర్క్స్ అన్నమాట, పర్క్స్ ఆఫ్ బీయింగ్ టాపర్ ఎట్ స్కేలర్. అండ్ వన్ థింగ్ లైక్ ట్రూలీ గుడ్ అబౌట్ స్కేలర్ నాకు అనిపిస్తుంది అంటే, అసలు ఎంతమంది వస్తే అంతమంది జాయిన్ చేసుకోవట్లా. అట్లా డబ్బుల కోసం కాకుండా క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈస్ లైక్ యూనిక్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. వాట్ ఐ ఫీల్ ఇస్ అంటే ఎంత వచ్చినా అలా కాకుండా లైక్ లిమిటెడ్ ఇంటేక్ ఓన్లీ. అసలు అంటే ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి అంటే
ఒక రేంజ్ ఉండాలి అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. సో ఇంటేక్ రేషియో కూడా సంథింగ్ 2.8% అంత. ఇంకా స్ట్రిక్ట్ అయింది. అంటే ఇప్పుడు మీరున్నది 190 అరౌండ్, నెక్స్ట్ ఏదో 400 మెంబర్స్ నెక్స్ట్ వస్తున్నారు. జూనియర్స్ మరి ర్యాగింగ్ అది ఇది ఇంకంటే ఫన్ కి కొంచెం గేమ్స్ అవి ఇవి కూడా ఉంటాయా లేకపోతే? వి హావ్ టర్ఫ్ ఉంది ఇక్కడ. అప్పుడు చెప్పా టర్ఫ్ అది టర్ఫ్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, మంచి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, కింద క్యాఫెటేరియా ఉంది. సో యూ కెన్ క్లాస్ మధ్యలో వెళ్ళి ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అక్కడే. బ్యాక్ బెంచర్స్ లేకపోతే ఫ్రంట్ బెంచ్? మేమైతే బ్యాక్, నిజంగానే బ్యాక్. మేమైతే చాలా సార్లు మేమే క్యాంటీన్ దూరిపోతాం. క్లాస్ మా క్లాస్ లో ఎలా ఉంటుందంటే మొత్తం డోర్స్ ఉంటాయి. అందరూ 190 మెంబర్స్ ఒకటే క్లాస్ లో అన్ని డోర్స్ ఉంటాయి, అన్ని కార్నర్స్ లో ఓపెన్ చేస్తుంటే ఇంకా ఓపెన్ చేసి ర్యాండమ్ లో వెళ్ళిపోతాం. మాదేం చేసి మాకు 2 doors ఉంటాయి. క్లాస్ రూమ్ ఇట్లా ఉంటది అనమాట, ఎలివేట్ అయితే ఇక్కడ నుంచి రావచ్చు, పై నుంచి రావచ్చు. వాడేం చేసి పై నుంచి ప్రొఫెసర్ ఆపేసాడు అట్లా అందరు ఇట్లా చెప్పి పై నుంచి వచ్చాము మేము, అది ఆపిచ్చేసారు. మాకు ఈ మధ్య లాక్ చేసేస్తున్నారు సరౌండింగ్స్. బయటికి ఎప్పుడంటే వెళ్ళి రావచ్చా లేకపోతే ఆ రెస్ట్రిక్షన్ ఉందా? 10 తర్వాత మీరు మెయిల్ పెట్టాలి, మెయిల్ పెట్టి కొన్ని కాలేజ్ లో ఉంటది, కొన్నిట్లో అసలు కాలేజ్లో మనకి అన్నిటికంటే ఇష్టమైంది అయితే క్రికెటే. నేనైతే అసలు 4 years ఏం చేశాను అంటే బీటెక్ లో క్రికెటే చేశాను. సో ఇక్కడ కూడా వెళ్ళి ఇదే నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ బ్లాగ్. అట్లా వెళ్ళి అసలు స్పోర్ట్స్ ఏమన్నా ఏమి అన్ని చూద్దాం. మనం కూడా అసలు స్పోర్ట్స్ ఏముంటాయి వచ్చా మరి మీకు? సో అదే స్పోర్ట్స్కి వెళ్తున్నాం. స్పోర్ట్స్ లో ఫుట్బాల్ రెడీ అయిపోయింది, బ్యాట్ కూడా రెడీ అయింది, కానీ బాల్ రెడీ అవ్వలేదు. సో ఈ బాల్ తోనే ఆడేద్దామని అనుకుంటున్నాం. ఇరవై బాల్ ఎగిరిపోయిన ఇప్పుడు దాకా. చేయాలన్నారు అదన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక టెన్నిస్ బాల్ లేదు. వాట్ ఇస్ దిస్? అమ్మ బాబు. సో మేము యాక్చువల్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఓహో. సో మేము కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇంటికి కొత్త ప్రాజెక్ట్ చేంజ్. డైలీ లైఫ్ స్కేలర్ ఎట్లా ఉంటుందన్నా? స్కేలర్ అనే కదా, డెవలపర్ లైఫ్. ఓకే, డెవలపర్ గా అసలు. ఓకే, నైస్. నీకు ఉందా? ఓకే, ఏంటి ఛానల్ పేరేంటి? పేపర్స్ గ్యాంగ్ అని ఉంటుంది. పేపర్స్ గ్యాంగ్. ఓకే, అది పెడతాను. ఓకే. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వెళ్ళి. అట్లీస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ పెరగాలి ఈ వీడియో తర్వాత ప్లీజ్. పొద్దున ఎప్పుడో వెళ్ళాడు కాల్ అని, ఇప్పుడు వచ్చాడు మళ్ళీ. బిజీగా మేమంతా తిరిగి స్పోర్ట్స్ సైడ్ అసలు బాగానే అంతా అయింది సెషన్ అంతా. బ్లాగ్స్ అవి కాలేజ్ అంటే మన కాలేజ్కి కాలేజ్ బాగుంది. లైక్ చెప్పండి, న్యూహెచ్ కాలేజ్ అంతా లైక్ గుడ్ ఎనఫ్. నార్మల్ కాలేజ్ తో పోలిస్తే ఆబ్వియస్లీ బెటరే. ఇంకా అదే తిరిగి ఎప్పుడో ఒక రోజు వచ్చి చూద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఇట్లా కుదిరింది. సో అంతా క్యాంపస్ టూర్ అది అయింది. సో మళ్ళీ కలుద్దాం ఎప్పుడన్నా. సో అది గైస్, అంటే వచ్చాను ఇవాళే మాట్లాడాను అంతా. అసలు ఒకరోజు రావాలి అని ప్లాన్ ఉండే కానీ ఇవాళే వర్షం పడి అలా కుదిరిపోయింది. సో టూరు అది ఇది చేసాను. స్టూడెంట్స్తో కూడా నేను మాట్లాడాను. ఇక్కడికి వచ్చేందుకు నాకు తెలియదు వీళ్ళు ఉంటారు అది ఇది అని. బట్ అదే వన్ థింగ్ ఈజ్ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్లో నాకు తెలిసి ఏ కాలేజ్ కానీ అది కానీ ఇంత సీరియస్గా లైక్ ఇంత మంచి ప్రాజెక్ట్స్ కానీ వీఆర్ నాది ఫస్ట్ టైం వీఆర్ ఎక్స్పీరియన్స్. అసలు అది లక్కీగా అలా కుదిరింది. సో మామూలుగా నా పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక స్టార్ట్అప్ ఏదైనా చేయాలనుకుంటున్నారు, లేదా ఏదైనా మంచి థింగ్ లైక్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు డెవలపింగ్, లేదా యూ వాంట్ బిల్డ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్నోవేటివ్ అనిపిస్తే స్కేలర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటి అది ఏంటి మామూలుగా ఇట్లా బ్లాగ్ టైప్స్లో చూపించడానికి నేను ట్రై చేశాను అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ది స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళండి, రాయండి. స్కాలర్షిప్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ వస్తే ఇంతమంది ఛాన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో కిందకి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇట్లా ఎవరు పడితే వాళ్ళని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవట్లేదు. లైక్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ది స్కేలర్ అంటే లైక్ సెలెక్షన్ రేషియో కూడా 2.8% ఉందంట. సో మీకు కనుక మీ డ్రీమ్ కాలేజ్ కానీ ఇట్లా మంచి ఐఐటీస్ ఎన్ఐటీస్లో మంచి బ్రాంచెస్ రాకపోతే దెన్ స్కేలర్ మైట్ బి ద రైట్ ప్లేస్ ఫర్ యూ. సో గో డౌన్, రిజిస్టర్ ఫర్ ది ఎగ్జామ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్. సో అది గైస్ మ్యాటర్. స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి, అందరూ ఎలా చేస్తారు, స్టూడెంట్స్ కూడా నాకు చాలా ఎంతూసియాస్టిక్గా చాలా కష్టపడుతూ కనిపించారు. అండ్ టు బి హానెస్ట్ ఇక్కడ రియల్గానే చాలా బాగా జరుగుతుంది అండ్ నాకు బాగా అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను వచ్చిన పని కూడా అయింది. వచ్చాను, ఇక్కడ మాట్లాడాను, నా రెజ్యూమే సబ్మిట్ చేశాను, SOP కూడా ఇచ్చాను. అంటే ఇట్లా కంప్లీట్ మార్కెటింగ్ రోల్ అది ఇది కాకుండా ఏమైనా సూటబుల్ రోల్ టెక్ వైజ్ మేనేజ్మెంట్ సైడ్ అట్లాంటి రోల్ అని దొరికితే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ దాని తర్వాత అట్లా మంచిగా ర్యాపిడో బుక్ చేసుకుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. ఈ లోపల తెలిసిందేగా బెంగళూరు వెదర్ గురించి, వర్షం పడింది, తడుచుకుంటానే వెళ్ళాం. మనోడు ఏదో పని చేసుకుంటున్నాడు గైస్.